హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. 26 ఏళ్లకే ఎంపీ, 36 ఏళ్లకే కేంద్ర మంత్రి. ఇది సింపుల్ గా చెప్పాలంటే కింజారపు రామ్మోహన్ నాయుడు గారి గురించి. అంతేకాదు, యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ గా అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు సిక్కోలు సింగంగా పిలువబడే రామ్మోహన్ నాయుడు గారు. శ్రీకాకుళం లోక్సభ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి ఎంపీగా గెలిచింది 2014లో. అప్పటికి ఆయన వయస్సు కేవలం 26 ఏళ్లు మాత్రమే. ఆయనకు అప్పటికి పెళ్లి కూడా కాలేదు. అలాగే 2019లో జగన్ గారి ఫ్యాన్ గాలిని కూడా తట్టుకొని రెండోసారి కూడా ఎంపీగా గెలిచారు. తాజాగా మరోసారి 2024 ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించడమే కాకుండా ఏకంగా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. గతంలో రామ్మోహన్ నాయుడు గారి తండ్రి ఎర్రన్నాయుడు గారు 1996 నుండి 1998 వరకు 2 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా పనిచేశారు. 28 ఏళ్ల తర్వాత మళ్లీ అదే స్థానంలో గెలిచి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రామ్మోహన్ నాయుడు గారు. ఇది నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఈ ఘనత సాధించడానికి రామ్మోహన్ నాయుడు గారు పడిన కష్టాలేంటి? రాజకీయాలు వద్దనుకున్న రామ్మోహన్ గారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? టీడీపీ పార్టీలోని ఓ ప్రముఖ వ్యక్తి కూతుర్ని పెళ్లి చేసుకోవడం వెనుకున్న స్టోరీ ఏంటి? అందర్నీ పక్కన పెట్టి కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారినే చంద్రబాబు గారు ఎందుకు సెలెక్ట్ చేశారు వంటి ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. కింజారపు రామ్మోహన్ నాయుడు గారు 1987 డిసెంబర్ 18న శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మడలో జన్మించారు. ఆయన తండ్రి గారి పేరు ఎర్రన్నాయుడు, తల్లిగారు విజయకుమారి. ఆయన తండ్రి ఎర్రన్నాయుడు టీడీపీలో సీనియర్ లీడర్. ఆయన హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గం నుండి 4 సార్లు వరుసగా పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు ఎంపీగా గెలిచారు. 1996-98 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2012 నవంబర్లో జరిగిన ఓ రోడ్డు యాక్సిడెంట్ లో ఎర్రన్నాయుడు ప్రాణాలు కోల్పోయారు. ఇక రామ్మోహన్ నాయుడికి ఓ అక్క ఉంది. ఆమె పేరు ఆదిరెడ్డి భవానీ. ఆమె కూడా టీడీపీలో నాయకురాలుగా కాగా రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి మొదటిసారి పోటీ చేసి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే రామ్మోహన్ నాయుడు గారు 1 నుండి 3వ తరగతి వరకు శ్రీకాకుళంలో గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. 1994లో ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీ చీఫ్ గా ఎన్నికయ్యారు. దాంతో ఆయన హైదరాబాద్ లో ఎక్కువగా ఉండేవారు. దీంతో పిల్లల చదువు నిమిత్తం ఫ్యామిలీ శ్రీకాకుళం నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. రామ్మోహన్ నాయుడు హైదరాబాద్ లోని భారతీయ విద్యాభవన్ లో 4, 5 తరగతులు చదువుకున్నాడు. 1996 ఎన్నికల్లో ఎర్రన్నాయుడు లోక్సభ సభ్యుడిగా గెలుపొందారు. దీంతో ఆయనకు కేంద్ర ప్రభుత్వ మంత్రిగా అవకాశం రావడంతో కుటుంబం మళ్లీ ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. 1998 నుండి 2004 వరకు అంటే ఇంటర్ వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆ తరువాత అమెరికాలోని స్లోనీ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత లాంగ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశారు. తర్వాత ఓ సంవత్సరం పాటు సింగపూర్ లో జాబ్ చేసి ఇండియాకి తిరిగి వచ్చారు రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకోవటం వలన అతనికి హిందీ మీద మంచి పట్టు వచ్చింది. ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడిన తీరు దేశంలో ఆయనకి బాగా పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఇక ఈయన రాజకీయ ప్రస్థానం గురించి చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు చనిపోయిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు. 2012 నవంబర్ 2వ తేదీన విశాఖపట్నంలోని ఓ పెళ్లికి హాజరై శ్రీకాకుళానికి తిరుగు ప్రయాణంలో ఉండగా ఆయిల్ ట్యాంకర్ను ఢీకొన్న దుర్ఘటనలో కేవలం 55 ఏళ్ల అతి చిన్న వయసులోనే కన్నుమూశారు రామ్మోహన్ నాయుడు గారి తండ్రి ఎర్రన్నాయుడు గారు. ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు గారి ప్రోత్సాహంతో 2013లో టీడీపీ నుండి రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పనిచేయడం మొదలుపెట్టారు. 2014 శ్రీకాకుళం లోక్సభ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి 127,576 ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రభంజనం సృష్టించారు. అలాగే 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఆయన 60,653 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి కేవలం 3 ఎంపీలు గెలవగా
వారిలో రామ్మోహన్ గారు ఒకరు. 2024 ఎన్నికల ముందు పార్లమెంట్ లో రామ్మోహన్ గారు టైం అయిపోయిందంటూ మైక్ ని కట్ చేస్తూ ఉన్నారు. దాంతో విసిగిపోయిన ఆయన 2024లో టీడీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని, అప్పుడు టైంతో నాకేం ప్రాబ్లం ఉండదని, కావలసినంత టైం ఉంటుందని లోక్సభలోనే కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చారు. ఈ వీడియో బాగా వైరల్ కూడా అయింది. పైగా ఇప్పుడు అదే నిజమైంది కూడా. అలాగే తెలుగుదేశం పార్టీలో చాలా మంది సీనియర్స్ ఉన్నారు. వారందరినీ పక్కన పెట్టి రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టారు చంద్రబాబు గారు. భారీ మెజారిటీతో గెలిచిన బాలకృష్ణ గారి చిన్నల్లుడు భరత్ ను కూడా పక్కన పెట్టి రామ్మోహన్ నాయుడు గారికి ఇవ్వటం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. 36 ఏళ్లకే 3 సార్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు. అదీ కాక రామ్మోహన్ నాయుడు గారి ఫ్యామిలీ మొదటి నుండి టీడీపీలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉండడం, దానికి తోడు ఇప్పుడు పార్టీలో యువరక్తానికే పెద్దపీట వేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆ పదవికి రామ్మోహన్ గారే కరెక్ట్ అనుకుని ఉండొచ్చు. నిజానికి ఆయన అర్హుడు కూడా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన తట్టుకుని నిలబడ్డారు. అదే సమయంలో పార్టీ అధినాయకత్వం పట్ల విధేయతను కనబరిచారు. ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సిందేననే మొండి పట్టుదల, నాయకత్వం పట్ల విధేయత, ఈ 2 అంశాలే రామ్మోహన్ నాయుడిని ప్రత్యేకంగా నిలబెట్టి కేంద్ర మంత్రి పదవికి తిరుగులేని చాయిస్ గా మార్చేశాయి. ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే, మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యనారాయణమూర్తి చిన్న కుమార్తె శ్రావ్యను జూన్ 2017లో వివాహం చేసుకున్నారు. ఆ వివరాలు చెప్పుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రామ్మోహన్ నాయుడు గారు టీడీపీ లీడర్ బండారు సత్యనారాయణమూర్తి గారి కొడుకు బండారు అప్పలనాయుడు గారు ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారు. మంచి మిత్రులు కూడా. అదీ కాక బండారు కింజరపు కుటుంబాలు గత 30 ఏళ్లుగా ఒకరికొకరు బాగా తెలుసు. దాంతో తన కూతురుకు రామ్మోహన్ నాయుడు గారితో పెళ్లి ఫిక్స్ చేశారు బండారు సత్యనారాయణ గారు. రామ్మోహన్ నాయుడు గారి కూడా శ్రావ్య గారు నచ్చటంతో టీడీపీ నాయకుల సమక్షంలో వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు వాళ్లకు ఓ కూతురు కూడా పుట్టింది. రామ్మోహన్ నాయుడు గారి మీద ఎలాంటి కేసులు లేకపోవడంతో 2021 గాను ప్రతిష్టాత్మక సంసద్ అవార్డుకి రామ్మోహన్ ఎన్నికయ్యారు. ఆయన విలువైన పనితీరు, కృషికి గాను జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డు ఆయనకు దక్కింది. విశేషం ఏంటంటే ఈ అవార్డు అందుకున్న ఏకైక తెలుగువాడే కాదు, అతి చిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న వ్యక్తిగా కూడా కేంద్ర స్థాయిలో తన పేరు మీద చరిత్ర లిఖించారు. ఆయన ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలను కేర్ ఆఫ్ గా నిలవలేదు. వయస్సుకు చిన్నవాడే అయినా ప్రజలకు పెద్దగా ఉంటూ ఇటు రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా దూసుకుపోవాలని అందరం కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోకి ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ లో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.